చలో కన్నెపల్లి అనే ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము వాళ్ళ నాయకులు వాళ్ళ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఒక కార్యక్రమం తీసుకున్న మీడియా పత్రికల్లో చూడడం జరిగింది. మరి జిల్లా వాసిగా కరీంనగర్ జిల్లా వాసిగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాజకీయంగా ప్రజా జీవితంలో కూడా ప్రజలతో ఎన్నుకోబడి ఈరోజు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఒకటే మాట సూటిగా వాళ్ళని అడుగుతున్నారు. మీరు 2014 నుంచి 23 వరకు సామ్రాజ్యం మీరే నడిపించిండ్రు. మన జిల్లాకు సంబంధించిన సాగునీటి ఇరిగేషన్ విషయంలో మన కరీంనగర్ జిల్లాకు మీరు మేలు చేసిన కార్యక్రమం చెప్పండి. మీరు కాళేశ్వరం ద్వారా పంప్ హౌజ్లతో నీరు పట్టుకపోయేది సిరిసిల్లకు, సిద్దిపేటకు, హైదరాబాద్కు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో మీరు కొత్తగా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు మీరు మేలు చేసిన కార్యక్రమం ఏదైనా చెప్తే సంతోషపడతాం. ఈరోజు చలో కన్నెపల్లి అని చెప్పి ఒక కొత్త డ్రామా తెరదించి అక్కడ కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే చిట్టా బయటపడ్డదో ఆ చిట్టాను డైవర్ట్ చేయాలి. వాళ్ళు చేసిన పాపాల చిట్టా మొత్తం బయటపడ్డది. ఇప్పుడు ఒక కమిషన్ ద్వారా ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి చివరి వరకు వారు చేసిన పాపాల చిట్టాలు బయటపడితే ఆ పాపాల చిట్టాలు బయటపడేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రజలు బలంగా ప్రజల దగ్గరికి పోతుందో, ఈంత మాకు పుట్టగదులు లేకుండా మా పార్టీకి బీఆర్ఎస్ టీఆర్ఎస్కి అయిపోతుందో, ఈంత ఉన్న కార్యకర్త ఎవరు లేకుండా అవుతుందో అనే భయానికి ఏదో కొత్త డ్రామా తెచ్చి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 100% ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీరు విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ, మేము కానీ శాసనసభ్యులం కానీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదేమైనా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాజీ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒకసారి మా కరీంనగర్ జిల్లాకు సాగునీరు విషయంలో ఏం అన్యాయం చేసిన విషయంలో చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఏ విధమైన అన్యాయాలు చేసినా మనకు అటు భూ నిర్వాహకుల విషయంలో కానీ, ఇటు సాగునీరు తీసుకుపోయే విషయంలో కానీ, మన జిల్లాకు చుక్క నీళ్ళు రాకుంటే ఏ విధంగా మనకు నష్టం చేసిన విషయము మరి అన్ని విధాలు నష్టం చేసి అలా నేనే అంటే వెనుకటి సామెత ఉన్నది. ఆ విధంగా సామెత లెక్క కన్నెపల్లి చలో కన్నెపల్లి పెట్టుకున్నారు. ఏదేమైనా రైతాంగం అంతా కూడా గమనిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. యథార్థం మాట్లాడింది ఆమె. మాట్లాడిన తప్పట్లేదు. మా సోదరిమణి మా కవిత గారు ఒక సోదరిమణిగా ఒక అన్నగా చెప్తున్నా. యథార్థం ఇంటి గుట్టు అనేది బయట పెట్టింది ఆమె. ఇంటి గుప్పు ఇన్ని రోజులు ఎట్లుండే అంటే అంటే రహస్యంగా ఉండే. ఇప్పుడేంది బట్టబయలైంది. పొగలేంది అగిరాదు కదా, ఏదైనా కూడా పొగలేంది అగిరాదు కదా, పొగ ఉంటేనే అగ్గి వస్తుంది. వాస్తవాలు అనేది కవిత గారు బయటపెట్టినారు. ఈ విధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సరే, ఆ సమస్యలను వ్యక్తిగత వాళ్ళ అంశానికి సంబంధించి అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా నేను చెప్పేదంటే చలో కన్నెపల్లి విషయంలో ఈ జిల్లాకి ఏం చేసిందో ఫస్ట్ చెప్పినాక మరి అది చలో కన్నెపల్లి విషయంలో మాట్లాడితే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనం చేసుకుంటే, కాళేశ్వరం కమిషన్ విషయం చిట్టా గురించి కూడా ఇలా క్యాబినెట్లో 3 గంటలకు చర్చ ఉన్నది. అతి త్వరలో కూడా దాన్ని వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాజ్యాంగపరంగా అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టాన్ని ఇచ్చినో చట్టపరంగా 42% కులగణన బీసీ ఏదైతే చట్టం చేసి కేంద్రాన్ని పంపించిన సందర్భంలో మరి రాష్ట్రం ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చ చేసి, అసెంబ్లీ అన్ని పార్టీలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వేరే పార్టీ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు చర్చ చేసి 42% బీసీ కులగణన మీద బీసీ వర్గాలకు 42% మనం ఇవ్వాలి, అన్ని రాజ్యాంగపరంగా వాళ్ళకి హక్కులు ఇవ్వాలి, రాజ్యాంగపరంగా అన్ని విధాల వాళ్ళు మేలు చేయాలని చెప్పి అసెంబ్లీలో చర్చ జరిగి వాళ్ళ బీజేపీ యొక్క ఎమ్మెల్యేలు కూడా పాల్గొని వాళ్ళు చర్చలో కూడా వాళ్ళు సంఘీభావం తెలియజేసినాక తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాక ఎక్కడ ఇది గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ రాహుల్ గాంధీ గారికి ఎక్కడ పేరు వస్తుందో, ఈ 42% ఈ కులగణన యొక్క ఏదైతే వాళ్ళు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి యొక్క ఒత్తిడి వస్తుంది అనే ఒక భయంతోనా లేకపోతే ఎందుకో మొత్తం మన దీంతోనే మన బలహీన వర్గాలకు సంబంధించిన మీద వారికి ఏమాత్రం ప్రేమ ఉన్నది బీజేపీ వాళ్ళకనే దీంతో అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు క్యాబినెట్లో ఆర్డినెన్స్ చేసినాము. ఆ ఆర్డినెన్స్ ద్వారా అయినా కూడా 100% 42% బీసీ వర్గాలకు సంబంధించిన కుల బాంధవులందరికీ కూడా
ఆ చట్టాన్ని అమలయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఢిల్లీకి వెళ్ళినప్పుడు నిర్వహిస్తారా సార్ ఇప్పుడు? 100% స్థానిక ఎన్నికల లోపల ఎంత రిజర్వేషన్ సార్? అది ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అమలు చేస్తాం, అదైతే రాష్ట్ర కేబినెట్లో ఇవాళ చర్చ ఉంది, దాని తర్వాత చెప్తారు. ఎల్ఎండి ఎస్సీ ఎంఎంఆర్ రిజర్వేషన్ ఎంత ఉంది సార్? ఎంఎంఆర్ ఎల్ఎండి నింపడానికి ఏమన్నా ప్రణాళిక చేస్తారు సార్? ఇక అది నేను చెప్తాను ప్లీజ్. ఎందుకంటే 10 రోజులు అవి ఎండిపోతాయి కదా సార్. నీళ్ళు లేక ఇబ్బంది దానికి పడతా ఈరోజు ఉన్నాయి. క్యాబినెట్లో రైతులకు సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి క్యాబినెట్ చర్చ చేస్తాం. ఎందుకంటే ఈరోజు దేవుడు చల్లగా చూడలేదు, వర్షాలు సరిగా సకాలంలో పడలేదు. కొంత ఇన్ టైంలో వాటర్ రిలీజ్ చేస్తేనే ఆ పంటలు తగ్గుతాయి. దానికి మా ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని సరైన టైంలో సరిగా రైతులను ఆదుకునే విధంగా మన నిర్ణయం జరుగుతున్న విషయం మీ ద్వారా 42 ఎస్సీలకు ఎంత సార్ పర్సెంటేజ్ కేటగరేషన్ ఏదైతే మన జరిగింది కదా సార్? ఎంత సార్? 30% ఏదైతే 30 సంవత్సరాల యొక్క ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన కేటగరేషన్ ఏబిసిడి వర్గీకరణ అది చట్టాన్ని చేసిన ఆ చట్టాన్ని పరంగా అమలు అవుతుంది. ఎంత సార్? ఎంత శాతం? అది అమలు చేసిన చట్ట కాయిదాల మీద చట్టపరంగా ఎస్సీలకు ఎస్సీల మాదిగా ఎంతున్నది, మాల ఎంతున్నది, సూపకులాలకు ఎంతున్నది చట్టాన్ని చట్టపరంగా అన్ని కాయిదాలు కూడా మీ దగ్గర ఉన్నాయి.